హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంహితరాజ్. ఎలా ఉన్నారందరూ? ఈరోజు నేనైతే కరీంనగర్లో ఉన్న కొన్ని గణపతులను చూడడానికి వెళ్తున్నాను. అలాగే మీకు కూడా చూపిస్తాను రండి. ఫస్ట్ మాకు దగ్గరలో ఉన్న కోతిరాంపూర్, అదే ఇక్కడ కోతి అంటారు. కోతి దగ్గర పెట్టిన బొజ్జ గణపయ్య చూడండి ఎంత బాగున్నాడో. ఆల్రెడీ అక్కడ పూజ చేస్తున్నారు, సో వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని పైకి వెళ్ళలేదు నేను. ఇలా దర్శనం అయిపోయాక నెక్స్ట్ స్టేడియం రోడ్ ఎంట్రీ, ఆ బేకరీ పక్కనే పెట్టారు వినాయకుడిని చూడండి. నెక్స్ట్ నేను అక్కడికే వెళ్తున్నాను. పసుపు కుంకుమ అవన్నీ వేసి మొక్కేసి ప్రసాదం తీసుకొని వచ్చేసాం. పిల్లలు బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. ఇక్కడ కూడా దర్శనం అయిపోయాక నెక్స్ట్ గణేష్ నగర్కి వెళ్ళాము. చూడండి ఇక్కడ నుండి ఇలా ఉందో వ్యూ, ఎంత పెద్ద షెడ్ వేశారో. వినాయకుడిని చూడండి ఎంత బాగున్నాడో, పైన దుర్గామాత. ఇక్కడ కూడా నేను చిన్నగా అలా పసుపు కుంకుమ వేసి పూజ చేసి మొక్కుకొని వచ్చేసాము. యాక్చువల్లీ ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసాం, బాగా అనిపించింది నాకైతే. మేము వెళ్ళినప్పుడు పబ్లిక్ కూడా ఎవరు లేరు, సో కొంచెం సేపు అక్కడే ఉన్నాం. ఇలా దర్శనం అయ్యాక కొన్ని ఫొటోస్ దిగి నెక్స్ట్ శాస్త్రి రోడ్డుకి వెళ్ళాము. ఇక్కడ చూడండి ఎంట్రన్స్ ఎలా ఉందో, మొత్తం మంచిగా డెకరేట్ చేశారు. ఇక్కడ కూడా వినాయకుడు చాలా అంటే చాలా బాగున్నాడు. పైన శివుడు, ఆ శివుడు కూడా కదులుతాడు. మేము వెళ్ళినప్పుడు ఆఫ్ చేశారు. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాడు గణపయ్య, చాలా పెద్ద ఉన్నాడు. ఇక్కడ కూడా సేమ్ నేను పూజ చేసి దర్శించుకున్నాను. ఆయన చేతి కింద నేను ఇలా కనిపిస్తున్నాను చూడండి. ఇక్కడ దర్శనం అయిపోయాక నెక్స్ట్ టవర్కి వెళ్ళాము. ఇక్కడ చూడండి టవర్ దగ్గర ఎవ్రీ ఇయర్ ఇలా చాలా పెద్ద షెడ్ వేసి పెడతారట. ఇక్కడ స్పెషల్. బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళి అక్కడ పూజ చేసి కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇక్కడ లక్కీ డ్రా పెట్టారు, న్యూ బైక్ విన్ అయిన వాళ్ళకి బైక్ ఇస్తారట.
ఇవన్నీ నిమజ్జనం చేసేటప్పుడు ఎంత ఇబ్బంది అవుతుందో, అన్నీ చాలా పెద్ద గణపతులే. ఇక నెక్స్ట్ మేము రైతు మార్కెట్కి వెళ్ళాము. అక్కడ రైతు మార్కెట్ దగ్గర ఉన్న గణపయ్య. ఇక్కడ గణపయ్య కొంచెం క్రాక్ వచ్చింది, తీసుకొచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అయిందట. ఇక్కడ ఇంకో విషయం వీళ్ళు ఏం చెప్పారంటే పిల్లలు, ఈ గణపతిని మా కొరిట్ల నుండి తీసుకొచ్చారట, మెట్పల్లి కొరిట్ల. ఇక్కడ ఎక్కువ కోరిట్ల నుండి తీసుకొచ్చిన గణపతులే ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ కూడా దర్శనం కంప్లీట్. నెక్స్ట్ గంజి రోడ్డుకి వెళ్ళాము. ఇక్కడ కూడా చూడండి వెల్కమ్ ఎలా ఉందో. ఇక్కడ షెడ్ డెకరేషన్ లోపల హైలైట్ చేశారు, ఒకసారి చూడండి మీరు కూడా. ఇక్కడ దర్శనం అయిపోయాక నెక్స్ట్ బోయవాడకు వెళ్ళాము. బోయవాడలో గణపతి చూడండి. ఇక్కడ కూడా డెకరేషన్ చాలా బాగుంది. ఇంకా నైట్ టైం వస్తే లైటింగ్స్ తో ఇంకా బాగుంటుంది. నేను లాస్ట్ లో యాడ్ చేస్తాను నైట్ టైం కూడా. ఇప్పుడు మేము గాంధీ రోడ్ నంబర్ 1 వినాయకుని దగ్గరికి వెళ్ళాము. ఇంకా నంబర్ 1 వినాయకుడు అంటాడట. అలాగే క్యూటెస్ట్ గణపతి కరీంనగర్ లో. నాకైతే ఫుల్ నచ్చేసింది. అట్లా చూస్తూనే ఉండిపోవాలనిపించింది, ఎంత క్యూట్ గా ఉన్నాడో గణపతి అయితే. ఇక్కడ ఫుల్ పబ్లిక్ ఉన్నా సరే నేను చాలా సేపు ఉన్నాను.
ఇప్పుడు నెక్స్ట్ గంజి. ఇది నైట్ టైం తీసాము వ్యూ, మీకు చూపించాలని. చాలా అంటే చాలా పెద్దగా పెట్టారు, ఫుల్ ఫేమస్ ఇక్కడ. కరీంనగర్ మొత్తంలో ఇంత పెద్ద లైట్ సెటప్ అయితే నేను ఇక్కడే చూస్తున్నాను, ఇంకెక్కడ లేదు. చాలా బాగుంది. అలాగే ఇక్కడ ప్రవచనాలు చేస్తున్నారు, అందరు అక్కడ కూర్చొని భజన చేస్తూ అక్కడ సాంగ్స్ పాడుతుంటే అబ్బా ఆ ఫీల్ చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ భజన చేసే వాళ్ళందరూ ఓల్డ్ ఏజ్ వాళ్ళే, కానీ వాళ్ళ ఎనర్జెటిక్ లెవెల్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఈ సాంగ్స్ వింటే గూస్ బంప్స్ వస్తాయి, అంత ఎనర్జెటిక్ గా చేస్తున్నారు. కాపీ రైట్ వస్తుందని నేను మ్యూట్ చేశాను తప్ప రియల్ గా వింటే మాత్రం చాలా బాగుంది. సో నైట్ టైం ఎలాగో చాలా బిజీ ఉంటుంది అని ఇక మేము డే టైంలో తీసుకున్నాము. డే టైంలోనే నేను పూజ చేసేసాను. చూడండి డే టైంకి నైట్ టైంకి ఎంత డిఫరెన్స్ ఉందో. లోపలికి వెళ్ళంత కూడా లేదు నైట్ టైంలో. లాస్ట్లో నైట్ టైం వ్యూ ఎలా ఉంటుందో కొన్ని గణపతులు యాడ్ చేస్తాను, చూడండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియోస్ పెడితే ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీరు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది.